గ్రామీణ పశు వైద్యశాల గత కొన్ని రోజులుగా మూతపడటంతో పాడి పశువుల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధవటం మండలం ముమ్మడిగుంటపల్లి గ్రామంలో గ్రామీణ పశు వైద్యశాల గత కొన్ని రోజులుగా మూతపడి ఉండటంతో పాడి పశువుల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత పాడి పశువుల రైతులు మంగళవారం మాట్లాడుతూ బర్రెలు మేకలు అనారోగ్యంతో ఉండడంతో వైద్య చికిత్సల కోసం బర్రెలు తీసుకుని వస్తే పశు వైద్యశాల మూతపడి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో పశువులకు వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుని వైద్యశాలలు ఏర్పాటు చేస్తే అధికారుల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పాడి పశువుల చికిత్సల కోసం వైద్యశాల అందుబాటులోకి తీసుకురావాలని రైతులు తెలిపారు. మూతపడ్డ గ్రామీణ పశు వైద్యశాలపై బాక్రాపేట పశు వైద్యాధికారి డాక్టర్ శివశంకర్ను వివరణ కోరగా ముమ్మిడిగుంట పశు వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వెటర్నరీ అధికారి డిప్యూటేషన్ పద్ధతిపై కడపకు బదిలీపై వెళ్లడంతో సిబ్బంది కొరత ఏర్పడిందని, రైతులకు పశు వైద్యశాల అందుబాటులోకి తీసుకువస్తామని డాక్టర్ శివశంకర్ తెలిపారు. చంద్రకిషోర్ డిప్రెషన్ మీద వీడి నాయుడుపల్లకు వెళ్ళిపోయి ఉన్నాడు. నేను ఇక్కడ నుండి బాక్రాపేట పశు విద్యాశాల నుండి వెళ్ళేసే సాల్మన్ రాజులు వారానికి 2 రోజులు డిప్రెషన్గా పంపిస్తున్నాను. 6 3